వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఉష అలాగే చందు ఇద్దరు బయట లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఉష అంటూ ఉంటుంది, మరి నన్ను అలాంటప్పుడు వదిలించుకోవాలనుకున్నప్పుడు ఎందుకు ప్రేమించి నా వెంట పడ్డావు, నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది ఉష. అప్పుడు చందు, ఆహా, నేనొక్కడే ఏదో పెద్ద ఎంజాయ్ చేసినట్టు మాట్లాడతావేంటి, ఏమి ఆడవాళ్ళకి తెలీదా, మాతో తిరుగుతున్నప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, మేమెంత హ్యాపీగా ఫీల్ అవుతాము మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అలాగే వదిలించుకున్నప్పుడు మేము ఎలాగా మేము నుంచి దూరంగా వెళ్ళిపోయామో మీరు కూడా అంతే ఇదిగా దూరంగా వెళ్ళిపోవాలి, అంతేకాని ఇలాగా వేలాడుతూ మా వెనకాల పడుతూ ఇబ్బంది పెడుతూ ఇలా ఎవరైనా ఉంటారా అని చెప్పి అంటూ ఉంటే చందు అప్పుడు ఉష అంటుంది, మరి అలాంటప్పుడు మీ ఆడవాళ్ళ అవసరం మాకుంది అని చెప్పి అనొచ్చు కదరా మీలాంటి మగవాళ్ళు, ఐ లవ్ యూ అని చెప్పి ఇలాంటి మాటలు ఎందుకు వాడుకొని అని చెప్పి అంటూ ఉంటుంది ఉష. ఏయ్, వాడుకొని అది అంటావేంటి నిన్ను అని చెప్పి ఉష మెడ పట్టుకోపోతూ ఉంటాడు చందు. అదే టైంకి వస్తుంది పల్లవి చందు అనుకుంటూ. ఇక గబగబా పల్లవి రావడంతో ఇక చందు కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఉష కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక పల్లవి అడుగుతుంది, ఏంటి చందు, ఏంటి ఉషాని ఎందుకు బెదిరిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేనే వదినా, నేనెందుకు బెదిరిస్తాను, నేనేమి లేదే అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఈ లోపల ఇంట్లో ఉన్న బామ్మ, ప్రసాదరావు, చంటి, సుమలత, అక్షిత, భువన, చరణ్ వీళ్ళంతా వస్తారు. ఇక ఏంటి ఏమైంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, చూడండి అత్తయ్య, మన చందు ఉషాని ఎందుకో బెదిరిస్తున్నాడు అని చెప్పి అనగానే, ఏంట్రా ఏంటి నువ్వు ఈ అమ్మాయిని బెదిరించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ కూడా. ఇక వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు, చరణ్, చంటి వీళ్ళంతా. నేనేంటి వదినా, నేనెందుకు బెదిరిస్తాను, నేను జస్ట్ ఉషాని జస్ట్ కాఫీ అడిగాను అంతే, కాఫీ తీసుకురమ్మని, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి చందు అలా కవర్ చేస్తూ ఉంటే అప్పుడు పల్లవి, ఆహా అవునా, కాఫీ అడిగితే ఈ అమ్మాయికి ఇంత దగ్గరలో ఉండాల్సిన అవసరం లేదే, ఆయన ఈ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు బెదిరించావని, ఏదో జరిగింది, నువ్వు బెదిరించావు, ఈ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి, చెప్పు ఉషా, నువ్వు భయపడకుండా చెప్పు, నీ మనసులో ఏమైనా ఉంటే అది నీకేమైనా ఇబ్బంది పెడుతున్నాడా చెప్పు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, నా కొడుకు మీద అలా నిందలేస్తావేంటి, సరే ఉషా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి పల్లవి ఉషానే అడుగుదాము, ఉషా నా కొడుకు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పి ఇలా సుమలత అడుగుతూ ఉంటుంది. ఇక ఇటు చందు వైపు సపోర్ట్ చేస్తూ అక్షిత అలాగే ఇటు భువన అంటూ ఉంటారు, చందు అలాంటి వాడు కాదు, అయినా ఏమైనా ఉంటే ఉష డైరెక్ట్గా చెప్తుంది కదా, ఇంతమంది అడుగుతున్నాము, ఉష చెప్పు ఏమైనా ఉంటే అని చెప్పి అనగానే ఇక ఉష కూడా, లేదండి నన్నేమీ ఇబ్బంది పడట్లేదు, జస్ట్ ఆయన నన్ను కాఫీ మాత్రమే అడిగారు అని చెప్పి ఉష కూడా ఇక చందు వైపే చెప్తునేసరికి పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూసావుగా, ఏమైనా ఉంటే ఇంతలో ఇంతమంది అడిగాము, ఉష చెప్పేది కదా, కావాలని నిందలు వేయడం పాపోతే అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇక ఇటు ప్రసాదరావు, చూడమ్మా ఉష, మా పెద్ద కొడలు నీకు ఎవరు లేరని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చింది, నువ్వేమో నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, నువ్వు కూడా మా ఇంటి బిడ్డలాగే అనుకుంటున్నాము, ఇంతమంది అడుగుతున్నాం కదా, భయపడకుండా చెప్పు, నిజంగా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక చంటి కూడా, మా వదిన అబద్ధం చెప్పదు, ఏదో జరిగే ఉంటుంది ఉషా, చెప్పు, భయపడుతున్నట్టున్నావు అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటే, లేదండి నన్ను జస్ట్ కాఫీ మాత్రమే అడిగారు అని చెప్పి అంటుందన్నమాట ఉష. ఇక అప్పుడు అక్కడున్న సుమలత, నువ్వే ఇంటికి పనిదానిలాగా వచ్చావు, మా అత్తగారికి సేవలు చేస్తూ, నువ్వేమో ఇంకొక పనిదాన్ని తీసుకొచ్చి నా మూడో కొడుక్కి అంటగడదాం అనుకుంటున్నావా, మా నెత్తిని పెట్టి ఆడదాం అనుకుంటున్నావా, నువ్వు ఆడుతుంది సరిపోలేదా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక ఇటు చరణ్ ఏమో, చూడు పల్లవి, ముందు వెనకాల తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా పేర్లు పెట్టడం కరెక్ట్ కాదు, చూడు ఉష, వెళ్ళు నీ పని చూసుకో అని చెప్పి చరణ్ అన్నంతో సరే అండి అని చెప్పి ఉష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోగానే ఇక అక్కడ పల్లవి, చంటి, బామ్మ, ప్రసాదరావు ఉంటారు. ఇక బామ్మ అడుగుతుంది, ఏమైందన్నమాట పల్లవి అనగానే, నిజం బామ్మ, నేను చెప్తున్నాను కదా, చందు ఉషాని బెదిరిస్తున్నాడు, నేను చూశాను కదా అనగానే, మరి అమ్మాయి ఎందుకు నోరు విప్పడం లేదు వదినా అని చెప్పి చంటి అడుగుతాడు. అదే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏదో జరిగింది, అదేంటో కనుక్కోవాలి అని పల్లవి అంటుంది. మరోపక్క హాస్పిటల్కి తీసుకెళ్తాడనమాట గుండమ్మని ఆదిత్య. ఇక డాక్టర్ దగ్గర రాగానే, ఏంటండి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ కూడా, ఏంటి చెప్పండి అని చెప్పి అనగానే, ఇక అప్పుడు నాకేం లేదండి, నేను బాగానే ఉన్నాను, నేను హాస్పిటల్ తీసుకొచ్చారు అని గుండమ్మ డాక్టర్కి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడున్న ఆదిత్య, ఏమండి
మా భార్య ఈ మధ్య కొంచెం వీక్గా ఉంటుంది, కొంచెం ఏ పని చేసినా అలసటగా ఆయాసంగా అనిపిస్తుంది, అలాగే కొంచెం ఏమైనా ఓవర్గా స్ట్రెస్ అయినా కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది, కొంచెం చూడండి అని చెప్పి ఆదిత్య అన్నంతో సరే అని చెప్పి ఇక డాక్టర్ కొన్ని టెస్టులు అవి రాస్తారనమాట. ఇక నర్సుని పిలుస్తారు, ఈవిడికి ఈ టెస్టులు చేయించండి అని చెప్పి అనగానే ఈయన టెస్టులు ఎందుకండి నాకు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇవన్నీ చేయించాలండి అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక సరే అని చెప్పి నర్స్తో పాటు గుండమ్మ వెళ్తుందనమాట. టెస్టులు అవి చేయించుకొని వస్తుంది. ఇక డాక్టర్ ఏమో నేను రౌండ్స్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పి డాక్టర్ వెళ్తారు. ఇక నర్సు టెస్టులు చేయించుకొని వచ్చాక ఒక 2 hours పడుతుందండి రిపోర్ట్ రావడానికి, వెయిట్ చేయండి అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది. 2 hours అదేంటి అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఇక అప్పుడు ఆదిత్య సరేలే గుండమ్మ 2 hours కదా, నువ్వు ఇక్కడ ఏం వెయిట్ చేస్తావు, అసలే కొంచెం నీరసంగా ఉన్నావు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను రిపోర్ట్స్ తీసుకొని వస్తానుగా అని చెప్పి ఆదిత్య అంటారు. ఒక్కరే ఏముంటారండి, నేను కూడా ఉంటాను, ఏముంది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే లేదులే గుండమ్మ చెప్తున్నానుగా, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను రిపోర్ట్స్ తీసుకొని వస్తానుగా అని చెప్పి అన్నంతో సరే అని చెప్పి ఇక గుండమ్మకి ఇష్టం లేకపోయినా ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆదిత్య చెప్పేసరికి ఇక ఆదిత్య 2 hours వెయిట్ చేసి రిపోర్ట్స్ అవి తీసుకుంటాడు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాడనమాట, కలుస్తాడు. మేడం రిపోర్ట్స్ అని చెప్పి అనగానే ఇక రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఏమో టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇటు ఆదిత్య ఏమో రిపోర్ట్స్ అన్నీ నార్మలే కదా మేడం, ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పి అడుగుతూ ఉంటే ప్రాబ్లమే అండి, మేజర్ ప్రాబ్లమే మీ వైఫ్కి అనగానే అవునా ఏంటండి ఏం ప్రాబ్లం అని చెప్పి ఆదిత్య అడుగుతాడు. ఇక ఇప్పుడు డాక్టర్ అది మీ వైఫ్కి 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయండి అనగానే ఏంటి నా భార్యకి 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయా, అలా ఎలా మేడం అనగానే మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం ఇలాగే ఉందండి, అలసట, ఆయాసం, ఓవర్గా స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా కొంచెం వీటికి సంబంధించినవే, అందుకే నేను ఇలా రకరకాల టెస్టులు చేయించాను నాకు వచ్చిన డౌట్స్తోని. ఇక చూస్తే 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి అనగానే ఇప్పుడు ఏంటి మేడం, ఏంటి నెక్స్ట్ సొల్యూషన్ అని చెప్పి ఆదిత్య అడుగుతాడు. ఇక అప్పుడు డాక్టర్ కిడ్నీస్ ఇంప్లాంటేషన్ అండి, ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి, ఎవరైనా కిడ్నీ డొనేట్ చేస్తే అట్లీస్ట్ ఒక్క కిడ్నీ పెట్టినా ఆవిడ బతకగలుగుతుంది, లేదంటే కొంచెం లాస్ట్ స్టేజ్ అనే చెప్పాలి, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు ఆవిడకి, సో ముందుగా చెప్తున్నాను మా సైడ్ నుంచి మేము ట్రై చేస్తాము, కిడ్నీ ఎవరైనా డోనర్ దొరుకుతారేమో మీ సైడ్ నుంచి కూడా ట్రై చేయండి, ఒక్క కిడ్నీ దొరికినా ఆవిడ ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాము, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేయండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక బాధగా ఏడుస్తూ హాస్పిటల్ నుంచి బయలుదేరుతాడనమాట ఆదిత్య. మరోపక్క తన రూమ్లో తాగడానికి బాటిల్, సిగరెట్ అవి తీసుకొని టేబుల్ మీద పెట్టుకుంటాడనమాట. చందు తాగుదామని చెప్పి ఇక సిగరెట్ వెలిగించుకొని సిగరెట్ తాగుతూ ప్రతిసారి ఉషాని ఏదో రకంగా బెదిరించి ఇంట్లో నుంచి పంపించేద్దాం అన్న టైంకి వదినికి దొరికిపోతున్నాను, ప్రతిసారి దాన్ని కొంచెం గట్టిగా బెదిరించి పంపించేద్దాం కదా, అది ఉంటే ఇక్కడ నాకు ఇబ్బంది కదా అనుకుంటే వదినికి అలా దొరికిపోతున్నాను, ఇందాక కూడా జస్ట్ మిస్, లేదంటే దొరికిపోయేవాడిని, అందరికీ తెలిసిపోయేది నా సంగతి, ఎలాగోలా ఉషా కూడా నోరు విప్పడం లేదు కాబట్టి సరిపోతుంది, కానీ దాన్ని ఎలాగైనా పంపించాలి, అసలే వదినికి నా మీద కొంచెం కొంచెం డౌట్ వచ్చినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఫ్రెండ్ కాల్ చేస్తాడనమాట. ఇక ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. అదే రూమ్లో పక్కన నించొని మాట్లాడుతూ ఉంటాడు. రే ఏం చేస్తున్నారా అని చెప్పి ఫ్రెండ్ అన్నతో ఏముందిరా ఇప్పుడే సిట్టింగ్ స్టార్ట్ చేశాను అనగానే ఇంట్లో సిగరెట్ మందు స్టార్ట్ చేసావు తాగుతున్నావు, మరి ఇంట్లో వాళ్ళకి తెలియదారా అని చెప్పి ఫ్రెండ్ అంటూ ఉంటే నన్ను ఎవర్రా పట్టుకునేది, అయినా ఈ ఇంట్లో చాలా పెద్ద ఇల్లు, ఎవరి బెడ్రూమ్ వాళ్ళకు ఉంటుంది, ఈ టైంలో ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి నన్ను పట్టుకునేది ఎవర్రా అని చెప్పి ఫ్రెండ్తో అలా గొప్పగా చెప్తూ ఉంటాడనమాట చందు. ఇక అప్పుడే అటువైపు రూమ్ వైపుగా వెళ్తూ ఇక పల్లవి ఇదేంటి ఇంట్లో ఎవరు సిగరెట్ తాగరు కదా, సిగరెట్ స్మెల్ వస్తుంది ఏంటి అని చెప్పి చందు రూమ్ వైపు చూడగానే ఇక అక్కడ టేబుల్ మీద మందు బాటిల్, సిగరెట్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక చందు రూమ్ దగ్గరికి వస్తుంది, లోపలికి వచ్చేస్తుంది పల్లవి. ఇక ఫ్రెండ్తో ఇటువైపు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు చందు. సరేరా నువ్వు తాగుతున్నావుగా, నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఇక చందు ఫోన్ పెట్టేసి ఇటు తిరిగి చూడగానే పల్లవిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి చందు నీకు ఇలాంటి చెడ్డ అలవాట్లు కూడా ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. చెడ్డ అలవాట్లు ఏంటి వదినా అని చెప్పి అనగానే అదే తాగుతున్నావు సిగరెట్, అసలు ఈ ఇంట్లో మామయ్య గారికి కానీ మీ ఇద్దరు అన్నయ్యలకు కానీ ఇలాంటి అలవాట్లు లేనే లేవు, నువ్వు ఫారిన్లో చదువుకున్నావు అని చెప్పి మంచిగా అనుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళి నువ్వు తాగడం సిగరెట్ ఇవా నేర్చుకుంది, నాకు నువ్వు చేసిన పని ఇవన్నీ తెలిసి నేను ఎలా సైలెంట్గా ఉంటాను, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాల్సిందే అని పల్లవి అంటూ ఉంటే ప్లీజ్ వదినా ప్లీజ్ ఎవరికి చెప్పదు వదినా, ఏదో బై మిస్టేక్గా అలా నేర్చుకున్నాను, ఇంకెప్పుడు రిపీట్ చేయను వదినా ప్లీజ్ వదినా చెప్పొద్దు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఇంత తప్పు చేసావు నేను చెప్పకుండా ఎలాగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఈ లోపల ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారనమాట. సుమలత, అక్షిత, భువన, చంటి, చరణ్, బామ్మ, ప్రసాదరావు అందరూ వస్తారు. ఉషా తిని కూడా అందరూ వస్తారనమాట. ఏంటి ఏమైంది, నా కొడుకు మందు తాగుతున్నాడా, సిగరెట్ తాగుతున్నాడా, ఏరా నిజమా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఏంటి మమ్మీ అనుకుంటూ చరణ్ కూడా వస్తాడు. రే వీడు ఫారెన్కి వెళ్ళి ఇవన్నీ నేర్చుకున్నాడంటరా, తాగడం సిగరెట్ ఇవన్నీ అని చెప్పి అనగానే
ఏంటి పల్లవి ఏంటి నువ్వు అనేది అనగానే, లేదన్నయ్య నాకే కన్ఫ్యూషన్గా ఉంది, వదిన ఎందుకు ఇలా అంటుందో అని చెప్పి అంటూ ఉంటాడు చందు. వదిన ఏదైనా నిజమే చెప్తుంది, తను చూస్తేనే చెప్తుంది, తనకి తెలిస్తే చెప్తుంది అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. చూడండి కావాలంటే మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో అని చెప్పి అక్కడ టేబుల్ మీద చూడగానే అక్కడ టేబుల్ మీద అయితే ఏమీ ఉండవు అనమాట. మందు బాటిల్, సిగరెట్ కానీ ఏమీ ఉండవు. ఇక చూసావా అన్నయ్య చూసావా, అసలు నేను ఏమీ చేయట్లేదు, నా పాటికి నేను ఉంటే రూమ్లో నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఫోన్లో ఉన్నాను. ఈ లోపల వదిన వచ్చి నీకు తాగుడు అలవాటు ఉందా, సిగరెట్ అలవాటు ఉందా అని చెప్పి నన్ను అడిగి ఇలా ఇబ్బంది పెడుతుంది. అసలు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుందో వదిన అర్థం కావట్లేదు. పొద్దున కూడా ఉషాని కాఫీ అడుగుతున్నాను, అయితే పొద్దున మిస్అండర్స్టాండ్ చేసుకొని నేనేదో ఉషాని బెదిరిస్తున్నట్టుగా అనుకుంటుంది. ఇప్పుడేమో తాగుడు సిగరెట్ అలవాటు ఉందని అందరికీ నాకు ఇలా చెప్తుంది. అసలు నాకైతే ఇంట్లో ఉండాలనే లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎంత అవమానంగా ఉంది నాకు అని చెప్పి అంటూ ఉంటాడు చందు. అప్పుడు చరణ్ ఏంట్రా ఎవరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది అని చెప్పి అనగానే, ఇది నా ఇల్లే అన్నయ్య కరెక్టే, కానీ ఇప్పుడు మీరు వదిన మాట నమ్మితే అప్పుడు నాకెలా అనిపిస్తుంది చెప్పండి. పదే పదే ఇన్నిసార్లు వదిన నన్ను నా మీద టార్గెట్ చేస్తుంటే మీరు తన మాట నమ్మకుండా ఉంటారా? నమ్మితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరే చూసారు కదా, నాకేదో అలవాటు ఉన్నట్టుగా ఇక్కడ ఇవన్నీ నేను పెట్టుకొని తాగుతున్నట్టుగా చెప్తుంది వదిన, కానీ ఇక్కడ ఏమైనా ఉన్నాయా, లేవు కదా అని చెప్పి అంటూ ఉంటాడు చందు. కానీ చందు మనసులో అనుకుంటాడు, ఎవరు ఇవన్నీ తీసేశారు, ఇప్పుడే కదా ఇవన్నీ ఇక్కడ పెట్టాను అని చెప్పి చందు మనసులో డౌట్తో ఫీల్ అవుతుంటాడు. కానీ మరి ఎవరు తీశారు అనేది చూడాలి కమింగ్ ఎపిసోడ్లో. ఇక పల్లవి కూడా లేదండి నేను ఇక్కడే చూశాను, మరి ఇప్పుడు దాకా ఉండాలి, చూసే నేను అడుగుతున్నాను చందుని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పల్లవి. అప్పుడు సుమలత అంటుంది, చూడు నా కొడుక్కి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలనేది నాకు తెలుసు. నా కొడుక్కి నిజంగా ఇలాంటి అలవాట్లు ఉంటే చంప పగలగొట్టేదాన్ని, కానీ నువ్వు నిందలు వేస్తున్నావు నా కొడుకు మీద, ఆ చంప దెబ్బ నీ మీద పడుతుంది, ఇంకొకసారి పిచ్చిగా ఇలా చేసావంటే అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత వార్నింగ్ ఇస్తూ. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.